నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించారు. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించారు. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది.
నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు.
నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75, 79, 351 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లలో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్